ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వేలాదిగా తరలి వచ్చిన రెడ్డి బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. వివిధ జిల్లాల నుంచి, హైదరాబాద్లోని వివిధ కాలనీల నుంచి, దాదాపు 3 రాష్ట్రాల నుంచి రెడ్డి సంఘాల ప్రతినిధులు కూడా ఈ వనభోజనానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రెడ్డి జాగృతి అనే సంస్థ 2015లో పేదరెడ్ల హక్కుల సంక్షేమం కోసం పోరాటం చేయడానికి స్థాపించిన సంస్థ. ఈ సమావేశాన్ని మేము ఒక ఆత్మీయ రెడ్ల సమ్మేళనంగా, ఒక ఆత్మీయ రెడ్ల బంధువుల సమావేశంగా ఎంచుకొని కార్తీక వనభోజనాలకు మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో రెడ్ల కార్తీక మాస వనభోజనాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇదే వేదిక మీద జరుగుతుంది. ఇది కేవలం ఆరంభమే. ఇది ప్రపంచ స్థాయికి ఎదిగే కార్యక్రమం కాబోతున్నది ఈ రెడ్ల కార్తీక మాస వనభోజనాలు. దీని వెనుకల చాలా సందేశాలు ఉన్నాయి. ఈ సందేశాన్ని తదుపరి ప్రసంగం చేసే సహచరుడు కొట్టం మధుసూదన్ రెడ్డి వివరిస్తాడు. దయచేసి మీరందరూ ఓపికగా ఒక 2-3 నిమిషాలు కూర్చుంటే ఈ రెడ్ల మహోత్సవానికి, కార్తీక మహోత్సవానికి విచ్చేసిన మీరందరినీ ఒక ఉద్దేశంతో, ఒక సందేశంతో మిమ్మల్ని ముందుకు మేము రావాలని కోరుకున్నాం కాబట్టి ఈ సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. బంధువులారా, ఈరోజు మీరు అనుకోవచ్చు ఈ ఎండలో కూర్చోబెట్టడానికి కారణం ఏంటని. మనము ప్రకృతి బిడ్డలం, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డలం. ప్రకృతి తల్లి ఒడిలో సేద తీరడానికి వచ్చిన రెడ్డి బిడ్డలం. అందుకే ప్రకృతి వనంలో చెట్ల కింద, వెంకటికి ఇప్పుడు కార్తీక మాస వనభోజనాలు అంటున్నారు కానీ పూర్వం మేవి చెట్ల కిందకి వెళ్ళడం, చెట్ల కింద భోజనాలు చేయడం జరిగేది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ వనంలో, ప్రకృతి వనంలో మీ అందరినీ ఆహ్వానించి ప్రత్యేకమైన విందులతో మిమ్మల్ని ఆహ్లాదపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్తీక వనభోజనాన్ని ఈ అరణ్యంలో నిర్దేశించుకోవడం జరిగింది. మొదటిసారి నిర్వహిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మేము దాదాపు లక్షలాది మందితోటి సభలు, సమావేశాలు చేసినాం. కానీ ఎన్నడూ కూడా కార్తీక వనభోజనాలు నిర్వహించుకోకపోవడం కారణం కూడా ఫస్ట్ పేదరెడ్ల సమస్యల మీద, పేదరెడ్ల సంక్షేమం మీద మా దృష్టి ఉండే, పేద రైతు కుటుంబాల మీద సంక్షేమం మీద మా దృష్టి ఉండే. కానీ అవన్నీ సాధించుకున్న తర్వాత ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి ఈ కార్తీక వనభోజనాల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్తీక వనభోజనాల నిర్వహణకు నాతో పాటు సహనిర్వాహకులుగా వ్యవహరిస్తున్న కొట్టం మధుసూదన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాను. అదేవిధంగా రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ నూకల పద్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వివిధ కాలం నుంచి విచ్చేసిన మీ అందరికీ మేమందరం ఎంతో కృషితో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలనే ఒక సంకల్పంతో మేము ప్రారంభించడం జరిగింది. సో మరి గట్టిగా చెప్పట్లండి ఒకసారి. కొన్ని పొరపాట్లు జరుగుతుండొచ్చు కార్యక్రమ నిర్వహణలో, ఎందుకంటే మేము ఊహించని సంఖ్య ఇక్కడికి రావడం జరిగింది. ఏర్పాట్లలో కొంచెం పొరపాట్లు ఉంటాయి, కానీ ఆ పొరపాట్లన్నీ మేము సర్దిద్దుకొని భవిష్యత్తులో మరింత విజయవంతంగా కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. దయచేసి అందరూ ఓపికతో, ఇది మన కార్యక్రమం అని, మనం అందరం తలా చేస్తే విజయవంతమని సహనంతో కూర్చొని మధ్యాహ్న భోజనాన్ని అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులతో ఆత్మీయతను పంచుకొని ఒకరిని పరిచయం చేసుకుంటూ చాలామంది దూర చుట్టాలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరినీ ఒకరినొకరిని ఆత్మీయతగా చేసుకుంటూ జరగబోతున్న సాంస్కృతిక కార్యక్రమాలని చేస్తూ ఏదో సమావేశానికి వచ్చినట్టు కాకుండా మీరందరూ ఒకరొకరు పరిచయాలు చేసుకొని సత్సంబాలని నెలకొల్పుకొని రెడ్డి జాతి కీర్తిని కానీ రెడ్డి జాతి వైభవాన్ని నిలబెట్టడంలో మీరందరూ ముందుకు ఉంటారని ఆశిస్తూ అందరి కార్యక్రమంగా మన కార్యక్రమంగా భావించి మీరందరూ మాతో సహకరించాలని కోరుకుంటూ ఈ మహోత్సవానికి ముఖ్య ఉద్దేశం ఒక సందేశాన్ని మీ అందరికి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఆ సందేశం ఇప్పుడు ఈ కార్యక్రమం సహనిర్వాహకుడు కొట్టం మధుసూదన్ రెడ్డి మీకు క్లుప్తంగా వివరించి తదుపరి మన అతిథులుగా ఉన్నారు ఈటల జమున గారు, వారికి మరొక కార్యక్రమం ఉంది కాబట్టి వారు
మొదటగా వీడుకోలు తీసుకుంటారు. మనందరం రెడ్డి బంధువులందరం ఒక దగ్గర ఒక వేదికగా కావాలంటే రాలేరు కాబట్టి ఇవాళ వన మహోత్సవ ఉత్సవాలంటే అందరూ వస్తారని చెప్పి ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది అనుకుంటున్నా నేనైతే. అయితే ఇక్కడ వచ్చినటువంటి రెడ్డి బంధువులందరికీ కూడా జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కావచ్చు, సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సండే కాబట్టి చాలా రష్ ఉన్నా కూడా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున్న హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. ఇలాంటి ఉత్సవాలు రెడ్డి బంధువులం ఇంకా చాలా జరుపుకోవాల్సిన అవసరం ఉంది కూడా. ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చినాక ఆలోచిస్తే ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటూ మన దాంట్లో కూడా చాలా బీద వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి బీద వాళ్ళ కోసం మనం ఒక కమిటీ లాగా వేసుకొని అలాంటి వాళ్లకు ఏదన్నా సహాయం చేస్తే ఇంకా ఈ రెడ్డి జాగృతి కావచ్చు, ఈ రెడ్డి బంధువులందరం కూడా ఇంకా సమాజంలో ముందుకు పోతే ఎక్కువ ఆస్కారం ఉంటుందని కూడా అది నా ఉద్దేశం. ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్లో తిరిగేటప్పుడు చాలా కులాల వాళ్ళు, చాలా సంఘాల వాళ్ళు చాలా రకరకాలు చెప్తున్నప్పుడు నేను అనుకున్నా, మన రెడ్డిస్లలో కూడా చాలా ఉన్న వాళ్ళు ఉంటారు, మరి ఇలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు అని ఆలోచన వచ్చింది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను మీ ముందు ఉంచుతున్నా. చాలా చిన్న సంఘాల వాళ్ళు కూడా వాళ్ళు ఒక లేనటువంటి వాళ్ళకు పెద్ద పెద్ద హాస్టల్స్ కట్టించుకొని చదువుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు విలేజ్లలో ఉండే పిల్లలకు చదువుకోవడం కోసం ఇక్కడ హాస్టల్స్ కట్టించి వాళ్ళకి సీట్లు వచ్చినప్పుడు హాస్టల్లో ఉంచి చదువు చెప్పిస్తున్నారు కొందరు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఇవాళ ఈ ఉత్సవాలు అనగానే అందరం రెడీ అయ్యి వచ్చినాం, కానీ ఇంట్లో మన దాంట్లో ఎంతోమంది చాలామంది ఊర్లలోకి వెళ్ళినప్పుడు చాలా పేద కుటుంబాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడగలేరు. అలాంటి వాళ్ళను గుర్తించి ఒక కమిటీ లాగా ఈ రెడ్డి గ్రూప్ సంఘం వాళ్ళు ఒక కమిటీ వేసి వాళ్ళకు మేమున్నామనే ధైర్యం ఇస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు కదా. వాళ్ళకు ఒక సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతాం. వాళ్ళు మన దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే సహాయం దొరుకుతుందో అని కూడా తెలియదు కాబట్టి ఒక కమిటీ లాగా ఏర్పడితే వాళ్ళు ఆ కమిటీ వచ్చి కలుస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుందని అది నా ఉద్దేశం. కానీ ఇప్పుడు ఇది మాట్లాడవలసిన కాదేమో, కానీ ఉట్టి ఉత్సవాలనే వస్తే మనం ఇవాళ ఏం వంటలు చేయించినో తెలియదు, కానీ అవి తింటాం వెళ్ళిపోతాం. కానీ ఇలాంటివి కొన్ని చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం కొంతమందిని ఈ కమిటీ వల్ల మేము బాగుపడ్డాం, మా కొడుకు ఒక కాలేజ్ సీటు తెచ్చుకొని మంచి అభివృద్ధి చెందిండు అనే చెప్పే విధంగా ఉండాలి ఈ వేదిక మళ్ళీ వచ్చే సంవత్సరానికి అని నేను అనుకుంటున్నా. కానీ అది నేను అనుకోవడమే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి రెడ్డి అన్నలందరూ నా అక్కలందరూ కూడా అనుకుంటే కానీ ఏముండదు, చేయాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఒక కమిటీ ఏర్పడి ఇలాంటిది చేస్తే బాగుండని నా ఉద్దేశం. అందుకే మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి కలిసి ఒక కమిటీ వేసినప్పుడు నన్ను పిలిచినా కూడా నా సహాయం అవసరం అనుకుంటే నన్ను పిలిచినా కూడా నేను కూడా నాకు తోచినంత వరకు సహాయం చేయడానికి ముందుంటా. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఇలాంటి వనమహోత్సవ వేదికలే కాదు, మళ్ళీ మధ్యన కూడా మన కమిటీ నుంచి ఒక అమ్మాయి డాక్టర్ చదివింది, ఫీజు లేకపోతే మన కమిటీ వాళ్ళం హెల్ప్ చేసి డాక్టర్ చదివించినవని, లేకపోతే ఇంజనీరింగ్ చదివించినవని, ఒక టీచర్ అయిందని, ఇంకేదన్నా బిజినెస్లో సెటిల్ అయినవని చెప్పే విధంగా ఉండాలని నేను ఆశిస్తూ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి రెడ్డి బంధువులందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. మీరు ఎప్పుడు మా కార్యక్రమాలన్నీ మీరు దీవిస్తుండాలి. ఇదే విధంగా రెడ్డి బంధువుల ఆత్మీయ సమావేశంలో మీరు కూడా ప్రత్యేకంగా పాల్గొని వాళ్ళ సాధక బాధకులు మీరు కూడా అండగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న సత్కారం.
గాని రుద్రమారెడ్డి గారిని మీ అందరినీ ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాం. మీరందరికీ సుపరిచిత, చాలా టీవీలలో చూసిండొచ్చు, దశా దిశ కార్యక్రమంలే కానీ టీవీ డిబేట్లే కానీ. సో వారికి కూడా ఇంకొక కార్యక్రమం ఉంది కాబట్టి వారిని కూడా సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే రెడ్డి జాగృతి విమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు అక్క నూకల పద్మారెడ్డి గారికి, వచ్చినటువంటి ఆత్మీయ అతిథులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. రెడ్డి జాగృతి పెట్టినప్పటి నుంచి కూడా సీనన్న ఎప్పుడు చెప్తూనే ఉంటారు, కమ్యూనిటీ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలి, కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సహకారం అందించాలి. ఈ అసోసియేషన్ వల్ల ఇందాక జమునక్క చెప్పినట్టుగా పేదలు ఎవరైతే మన కులంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువు విషయంలో అయినా, లేదంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో అయినా, ఏదైనా అవసరం అనేది ఏర్పడితే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి విషయంలో అయినా కూడా చెయ్యాలనేటువంటిదే ప్రథమమైనటువంటి ప్రధాన కర్తవ్యం. దానికోసమే జాతిని మేల్కొల్పడానికి జాగృతిని పెట్టినము అని చెప్పి రెడ్డి జాగృతికి సంబంధించి దాదాపు ఒక 10 ఏళ్ళు అనుకుంటా, 10 ఏళ్ళు అయిందన్న, 10 ఏళ్ల కింద అప్పుడు పిట్టసీనన్న కలిసినప్పుడే చెప్పింది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం తోటి, ఏదో ఒక విధంగా అన్ని రకాలుగా కూడా రెడ్డి జాగృతి తన వంతు పాత్ర పోషిస్తూ వస్తూనే ఉంది. తెలంగాణ అంతటా కూడా ఆనాడు ఉద్యమం సమయంలో కూడా, అంతకంటే ముందు కూడా చాలా రెడ్డి అసోసియేషన్స్ అన్నిటినీ కూడా కలిపినారు. ఆ తర్వాత కూడా కలుపుతూ వస్తున్నారు. ఒక ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంటే కాకుండా ఎక్కడైతే పొలిటికల్ పవర్ ఉంటుందో అక్కడనే ఐడెంటిటీ ఉంటుంది. ఆ పవర్ అనేటువంటిది కూడా కీలకం కాబట్టి కమ్యూనిటీ వైజ్గా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా కూడా రెడ్డి జాగృతి చాలా కీలకమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తూ వస్తోంది. దాంతోపాటు ఇంకా ఒక 4-5 అడుగులు ముందుకేసినప్పుడు రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటే ఎట్లా అనేది చాలా సందర్భాల్లో సీనన్న తర్జన భర్జన పడ్డారు, నాతో చాలా షేర్ చేసుకుంటారు కూడా. కాబట్టి నేను చెప్తున్నా, కొన్ని విషయాలు ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు చర్చించను. సీనన్న మీరు కూడా ఏం భయపడకుండ్రి. కాకపోతే కొన్ని విషయాల్లో కొన్ని చర్చించుకోవాలి మనం. కొన్ని అంశాలు సహజంగా ఊళ్ళల్లో మనకు రెడ్లు అనగానే కూడా వెనకటి సంధి, నేను చూసిన నా ఎక్స్పీరియన్స్, మా నాయనమ్మ తాత కావచ్చు, మా అమ్మ మా బాపు కావచ్చు, ఇవాళ మేమంటే మైగ్రేట్ అయ్యి హైదరాబాద్కి వచ్చినాం. ఊరికి పోయిన నాడే ఊళ్ళల్లో వాతావరణం తెలుస్తుంది. చుట్టాలు పక్కాలో, పాలోల్లో, పంపోల్లో, ఆడ దావతులో, పెళ్లిల్లో, పేరంటాలో, ప్రభోజనాల్లో ఉన్నప్పుడే పోతాం కాబట్టి ఇంకా ఆ మూలాల వాసన మన వరకు, మా వరకు వచ్చింది. కానీ మా తర్వాత జనరేషన్కి అయితే చాలా తక్కువ. ఒక రెడ్డి ఊళ్ళే బ్రతికితే, ఒక రెడ్డి ఊళ్ళే మంచిగా ఇంత భూమి జాగా ఉండి వ్యవసాయం చేసుకుంటే ఆ ఊరందరితో కూడా అన్న లెక్క, తమ్ముళ్ళ లెక్క, ఆ కుటుంబం అంతా కూడా ఆ ఊరందరితో ఒక మంచి అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉండేటటువంటి సంబంధాలు మనకుంటాయి. నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు ప్రతి కులంతో కూడా, ఈ కులం ఆ కులం కాదు, ఇంట్లో బట్టలు విండడానికి వచ్చేటటువంటి వాళ్ళ అక్కలైనా, ఇంటికి కళ్ళు పోసేటటువంటి గౌడదలైనా, ఇంటికి చేపలు పట్టుకొని తెచ్చిచ్చేటటువంటి ముదిరాజులైనా, వ్యవసాయం పనిముట్లు వానలు పడతాయి ఇక అని అనుకుంటే మా తాత అయితే ఏం చేసేదంటే ఇంటికాడ నాగన్లో, కొడవన్లో ఏముంటే కూడా వాటన్నిటిని కూడా ఇష్రలు అంటారు కదా, మన ఊళ్ళో ఇష్రలు అంటాం. ఇష్రలన్నింటినీ కూడా సానబట్టించేటటువంటి పని ఉండే. మాకు ఇంటికి పని చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వడ్ల కమ్మరుల దగ్గరికి పోయి
వాళ్ళందరి దగ్గర పోయి కూడా ఆ పని చేసుకొచ్చుకుంటుండే. అంటే ఏది కావాలన్నా కూడా ఊళ్ళల్లో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా కలుపుకొని ఎక్కడన్నా వేరే పిలుపు ఎక్కడ వినపడకపోతుండే. నాకైతే చిన్నప్పటి నుంచి కూడా అది ఏ కులం వాళ్ళైనా కూడా పిలిచే పిలుపులో ఒక రెడ్డి కనిపిస్తే అన్న బాగున్నావా, కాకా బాగున్నావా, మామ బాగున్నావా, అక్క బాగున్నావా, చెల్లె బాగున్నావా, అత్త బాగున్నావా అని వరుసలు పెట్టే పిలుస్తారు. అది ఏ కులమైనా కూడా అందట్లో కలుపుకొని పోయేటటువంటి గుణం ఉన్నటువంటి కులం. మనకు పంట పండితే ఆ పంటను 10 మందికి పంచి వాళ్ళ ద్వారా కూడా ఎదురు పని తీసుకొని ఒక కుండ మార్పిడి విధానంతో ఊళ్ళల్లా గ్రామాలలో మనము బ్రతికి 10 మంది బ్రతకడానికి కూడా తోడ్పడి వాళ్ళ చేయుతను కూడా తీసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సమాజంలో మన వంతు ఐడెంటిటీని మనం నిలబెట్టుకొని వచ్చినాం. కాబట్టి భవిష్యత్తులో కూడా అది ఉండాలి అని అంటే ముందు మనం బ్రతకాలి, వ్యవసాయం చేసుకునేటటువంటి కుటుంబాలు బాగుపడాలి, మన పిల్లలకు కూడా ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి లక్షణాలు నేర్పాలి. ఆ నాయకత్వ లక్షణాలు కావచ్చు, ఆ సేవా గుణం కావచ్చు, 10 మందితో కలిసి బతకటం కావచ్చు, ఇవన్నీ నేర్పించాల్సిన బాధ్యత, ఆ ఐక్యత మనకు ఉండాలి. కాబట్టి ఇలాంటి అసోసియేషన్స్ చాలా ముఖ్యం. రెడ్డి జాగృతి గత 10 సంవత్సరాలుగా ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొస్తుంది. సీనన్న కావచ్చు, పద్మక్క కావచ్చు, ఈ కార్యక్రమం వెనుక ఉన్నటువంటి ఇంకా అందరు కూడా కమిటీలు అందరు కూడా బాగా పనిచేసుకొస్తున్నారు. ఇందాక ఒకరు పెద్దబాపు వచ్చి నాకు ఒక విషయం చెప్పినారు. ఇక్కడ అమ్మ నువ్వు చెప్పు, మేం చెప్పడం కంటే నువ్వు చెప్తే ఏమన్నా ఆలోచిస్తారు కావచ్చు మనోళ్ళందరూ అని నాకు ఆ ముచ్చట చెప్పిపోయిండ్రు. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమము ఒక హైదరాబాద్ లోనే చేసినందుకు, హైదరాబాద్ అంటే మనం అందరం కూడా ఊళ్ళకి వెళ్ళొచ్చిన వాళ్ళం ఇక్కడ ఉంటాం కాబట్టికే ఇక్కడ అందరం వస్తాము, ఒక పూట కలుస్తాము, పోతాము. నియోజకవర్గాలలో కూడా రెడ్డి జాగృతి తరపున ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు పెట్టకూడదు ఒక్కసారి చెప్పమ్మా అని అన్నారు ఆ పెద్దబాపు ఇందాక అన్నుండే. కాబట్టి సీనన్న ఆలోచన చేయండి. చెయ్యాలి అంటే మరి ఒక సీనన్న శక్తో లేకపోతే ఒక పద్మక్క శక్తో లేకపోతే కొంతమంది శక్తి సరిపోదు. అక్కడక్కడ నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి కుల పెద్దలు, అక్కడ ఉన్నటువంటి సంఘాలు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఒక ఐక్యతను చూపెట్టుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. దాంతో పాటు ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల కొంత లాభం జరుగుతోంది పేద రెడ్లందరికీ కూడా. దాంతో పాటు ఇట్లాంటి అసోసియేషన్స్ కి ఇందాక జమునక్క కూడా చెప్పినారు తన వంతు సాయం కూడా చేస్తా అని. అలా చెప్పేటోళ్ళు చాలా మంది కూడా ఉంటారు. ఆర్థికంగా కానీ అవకాశాలను ఇప్పించడం కానీ, విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఈ 3 అంశాలకు సంబంధించి ఏదన్నా అవసరం ఉన్నది అని అనుకుంటే రెడ్డి జాగృతి కూడా ముందుబడి ఆ విషయాల్లో లాభం చేస్తే చాలా మందికి కూడా ఇంకా కూడా ఇప్పటికే చేస్తున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా బాగుంటది అని చెప్పి డెఫినెట్ గా ఎప్పుడన్నా ఏదన్నా చేయాల్సి వస్తే సీనన్నకు నేను కూడా నాకు చేతనైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మీ అందరి ముఖంగా చెప్తూ అందరం ఇట్లనే కలిసి ఉందాం, కలిసి కొట్లాడదాం, మన ఐక్యతను ఐడెంటిటీని కాపాడుకుందాం, మన సంస్కృతిని మన జీవన విధానాన్ని మన భవిష్యత్తు మన పిల్లలకు కూడా అందిద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీనన్నకు పద్మక్కకు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ధన్యవాదాలక్క. ఒక చిరు సత్కారం. వాస్తవానికి రెడ్డి అనేది కులము కాదు అని చెప్పి గతంలో చాలామంది మన పెద్దలే చెప్పారు. ఇది ఒక బ్రాండ్ మాత్రమే. మన కులము కాపు, కాపు దాపు. సో కాబట్టి మనం అందరినీ గౌరవించుకుంటూ అందరికీ మన వంతుగా సహాయం చేసే ప్రయత్నం చేయాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలు పెట్టి రెడ్డి జాగృతి వారు అందరినీ, రెడ్డి బంధువులందరినీ కూడా కలిసే విధంగా చేసిన అక్కగారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా
మధుసూదన్ రెడ్డి గారు అంటే ఎప్పుడు కుల సంఘాల మీటింగ్లకు నేను పోలేదు, ఇది ఫస్ట్ టైము. కాకపోతే మధుసూదన్ రెడ్డి ఖచ్చితంగా కార్తీక వనభోజనాలకు రావాలి. నేను ఒక బేసిక్గా ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. సో నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను టీసాట్ సిఇఓగా నియమించారు. సో నేను బాధ్యతగా ఆ పని చేస్తున్నాను. సో దాంతోపాటు ఇవాళ ఈ రెడ్డి బంధువుల కార్తీక వనభోజనాలకు పిలిచినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఏదైనా నా వంతుగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. సో మనమందరం కలిసిమెలిసిగా ఉంటూ అందరినీ కాపాడుకునే విధంగా అన్ని సమాజంలో ఉన్న అన్ని కులాలను గౌరవించుకుంటూ వారందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా మనం ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలన్నా. చిన్న సత్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నా. మరి కొద్దిసేపట్లో మన మధ్యలోకి మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అన్న గారు కూడా రాబోతున్నారు. మరొక చాలా అతిథులు రాబోతున్నారు. దయచేసి భోజనాలు చేసిన వారందరూ మళ్ళా వచ్చి మీ సీట్లలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనకు చాలా కార్యక్రమాలు కొనసాగించేది ఉంది. ఇప్పుడు ధరణి విషయంలో మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలకు చిన్న చిన్న సలహాలైనా ఏదైనా కానీ మన్నె నరసింహారెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మిత్రుడు పిట్టా శ్రీనివాసరెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, నూకల పద్మావతి రెడ్డి గారు, రెడ్ల వనభోజాల ఏర్పాటు చేసినటువంటి రెడ్డి జాగృతి సంస్థ నాయకత్వాన్ని అభినందిస్తూ, బహుశా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. మన రెడ్డి బిడ్డలు ఇంత పెద్ద ఎత్తున వనభోజనాలకు రావడాన్ని అభినందిస్తా ఉన్నా. ప్రారంభంలో రెడ్డి జాగృతిని ఏర్పాటు చేసేటువంటి ప్రారంభ మీటింగ్లో నేను రెగ్యులర్గా పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ కూడా రెడ్డి జాగృతి ఏ ఉద్యమం చేసినా తగిన సలహా సూచనలు ఇస్తున్నాను. మిత్రుడు ఈరోజు చెప్పారు, గత 4 సంవత్సరాల నుంచి ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతున్న రెడ్డి బిడ్లకి ఉచితంగా సలహా సహకారాలు ఇస్తూ ఉన్నాం. మనందరికి తెలుసు, రెడ్లంటే ఖచ్చితంగా భూమి ఉంటుంది. ఇక్కడ భూమి ఉన్న వాళ్ళు ఒకసారి చేయెత్తండి, భూమి ఉన్న వాళ్ళు చేయెత్తండి. రెడ్లకి భూమికి అవినాభావ సంబంధం ఉంది, అవునా? అవినాభావ సంబంధం ఉంది. ఆ భూమికి రెడ్డికి విడదీయరాని సంబంధాన్ని కొన్ని కారణాల వల్ల, కంప్యూటర్ మిస్టేక్స్ వల్ల, అనేక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులకి అండగా ఉండేటువంటి ప్రయత్నం మేము చేశాం. ఆ ప్రయత్నంలో అనేక వందల మందికి సలహా సూచనలు ఇచ్చాం. ఆ రకంగా కొద్దిగా ఇప్పుడు సమస్యలు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా మిత్రుడు జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి ఈ ఉద్యమంలో మాతో పాటు కలిసి అనేక సెమినార్లు, సదస్సులు, అనేక గోష్ఠులు నిర్వహించి ఆ రకంగా ప్రభుత్వం ముందట మన సమస్యల్ని చెప్పుకోవడం కోసం కావలసినటువంటి అవకాశాన్ని, వేదికని ఆ రకంగా జర్నలిస్ట్ ఫోరం తరపు నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈరోజు కార్తీక వనభోజనాలకు వచ్చిన మిత్రులు ఎవరైనా రెడ్డి మిత్రులు భూమికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే, పిట్టా శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదిస్తే తగిన ఉచిత న్యాయ సలహా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి
తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలన్నా, మీ సహకారానికి ధన్యవాదాలన్నా. ఆహ్వానించిన పిట్ట శ్రీనివాసరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సార్ వచ్చేసి మా కాలనీ శాతవాహన నగర్ కాలనీ. సో మేమంతా శాతవాహన నగర్ వాసులము. వారిని చూసి మేము చాలా గర్వపడుతున్నాము. వారు ముందు అంచెలంచెలుగా ఎదగాలని, మనందరికీ సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా సార్ మేమంతా మీ వెంట ఉన్నాము. మీరు ఎలాంటి ప్రోగ్రాం చేసినా మేము మీ వెంట ఉంటామని తెలియజేస్తూ, ఇలాంటి చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన సార్కి మరి ఒకసారి మనందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రెడ్డి బంధువులందరికీ థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ టైం నేను పిట్ట శ్రీనివాసరెడ్డి అన్న, మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి వనభోజన కార్యక్రమం పెడదామన్నా. రెడ్లలో ఐక్యత కొరబడింది. ఏ కులమోడు చూసినా రెడ్ల మీద ఆడిపోసుకోవడం తప్పితే రెడ్లు చేస్తున్నటువంటి సమాజంలో చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఎవరు కూడా తీసుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. రెడ్డి సామాజిక వర్గం సమాజంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్ని కులాలు ఆడిపోసుకుంటున్నాయి. కేవలం రాజకీయ పరంగానే తప్పితే నిజంగా కింది స్థాయిలో ఏ కులం కూడా రెడ్డి కులాన్ని విమర్శించదు. రెడ్డి చేస్తున్నటువంటి సహాయ సహకారాలను సంతోషంగా స్వీకరిస్తుంది. మనం కూడా ఒక విషయం మర్చిపోవద్దు. కులానికో ప్రాంతానికో రాజకీయ పరంగా ఖచ్చితంగా రెడ్లందరూ మనందరం హిందువులం అనే సంగతి మాత్రం పూర్తిగా మర్చిపోతున్నాం. ఏ మతమోడు చూసినా హిందూ మతంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక కులంలో ఉన్నటువంటి అమ్మాయిలను చేసుకుంటే హిందుత్వమే నాశనం అయిపోతుందని చెప్పి మన మీద టార్గెట్ చేశారు. కానీ మనమేమో మన నాయకులు ముఖ్యమంత్రులు అయితే, మన నాయకులు ఎమ్మెల్యేలు అయితే, మన నాయకులు పార్లమెంట్ సభ్యులైతే మన కులం బాగుపడుతుంది అనే మైండ్ సెట్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా కులం కంటే హిందుత్వం, సనాతన ధర్మం చాలా గొప్పదని చెప్పి రెడ్డి సామాజిక వర్గం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే నష్టం జరిగేది మనకే, మొట్టమొదటిగా నష్టం జరిగేది మనకే. కాబట్టి ఎన్నికల విషయంలో మనందరం హిందువులమనే ఆలోచన తెచ్చుకొని ఖచ్చితంగా రాజకీయ పరంగా మనకు మన సామాజిక వర్గం రాజకీయంగా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. రాజకీయంగా అభివృద్ధి చెంది ఉన్నత పదవులు సేకరించి రెడ్డి సామాజిక వర్గంతో పాటు హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే టోళ్లను మాత్రమే మనం ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో మన కులంతో పాటు మతము దీర్ఘాయుష్తో ఉంటుందని చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ, రెడ్డి జాగృతి చేస్తున్నటువంటి ఏ కార్యక్రమైనా ఖచ్చితంగా సమాజంలో మనం రెడ్లం అంటే గ్రామాలలో పోతే నిజంగా నేను ఇప్పటికీ కర్మన్ఘట్లో ఉంటా. కర్మన్ఘట్లో మా గ్రామంలో 90% బీసీలు ఉంటారు, 95% బీసీలు ఉంటారు, 2%, 3% ఎస్సీ ఎస్టీలు ఉంటారేమో, 2% మాత్రమే రెడ్లు ఉంటాం. కానీ నేను భారీ మెజార్టీతోని ఆ ఊర్లో భారీ మెజార్టీతో నేను గెలిచిన. ఎందుకు గెలిచిన? రెడ్లకు పెట్టే గుణం ఉంది కాబట్టి. ఆ పెట్టే గుణం ఎప్పుడైతే పోతుందో, అరే నేను రెడ్డికే పెట్టుకుంటా, నేను ఇతర కులాలను ఆదరించా అంటే ఆ రెడ్డి సామాజిక పరంగా రాజకీయ పరంగా పూర్తిగా అదృశ్యమైపోతాడు. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీని మీద. మన కులంతో పాటు మన కులంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించాలి. మన కులంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించాలంటే ఉన్నత వర్గంలో అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రెడ్డిలందరూ కూడా ఏకమై మన సామాజిక వర్గంలో ఎక్కడ పేదరికం ఉందో ఆ పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలను చేరదీసి వాళ్ళకు విద్య వైద్యం అందించి పూర్తిగా సహకరించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్టుగా ఈ రెడ్డి గ్రూప్ల మీద జాగృతి ఉన్నది, రెడ్డి జాగృతి ఉన్నది. ఇంకేమున్నాయన్నా? రెడ్డి పరివార్ ఉన్నది, చాలా రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఉన్నది, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఉన్నది.
చాలా సంఘాలు ఏర్పడ్డాయి రెడ్డి సామాజిక వర్గం మీద. అటువంటి సంఘాలన్నీ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం అందరూ చేయితనిస్తే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా మన వెంబడొచ్చే విధంగా మనందరము ఒక పాట ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భం అనుచేస్తూ, ఒక పనికి మాలోడు, ఒక మూర్ఖుడు ఈ మాల వేసుకుని ఇంకంతకంటే ఎక్కువ నేను తిట్టవద్దు. వాడు ఉన్నాడు తీర్మారు మళ్ళీ నాకు గాడిది కొడుకు. నేనేం లేదు, నేను ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా కులాన్ని కించపరచడు. స్వామి శరణం, అందుకోసం ఇంతకంటే ఎక్కువ మాట్లాడమ్మా. కానీ ఏ రాజకీయ నాయకుడైనా ఏ కుల నాయకుడైనా ఇతర కులాలను కించపరచాడు. రాజకీయాల్లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఓసీల ఓట్లు వద్దు, రెడ్డిల ఓట్లు వద్దు, వైశ్యుల ఓట్లు వద్దు, కమ్మాల ఓట్లు వద్దు, మొత్తం పూర్తిగా నాకు వైశ్యుల ఓట్లు వద్దు అని చెప్పి బీసీలను మన నుంచి దూరం చేయాలనే దురాలోచనతోనే ఈ స్టేట్మెంట్ ఇచ్చిండన్న సంగతి మనం మర్చిపోవద్దు. దాని మీద మనం రెచ్చిపోయి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని అటువంటి మూర్ఖ నాయకుడిని మేలు చేయొద్దని చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ, మనం ఎల్లకాలం రెడ్డిలందరం ఏకమై సమాజంలో ఉన్నటువంటి మిగతా కులాలను చేరదీసి వాళ్ళకు అన్ని రంగాల్లో చేయితనిచ్చి వాళ్ళని ఆదుకొని అన్ని కులాలు రెడ్డి కులం వైపు చూసే విధంగా మనందరం సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ, మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పిట్ట శ్రీనివాసరెడ్డి అన్న గారికి, పుట్ట మధుసూదన్ రెడ్డి గారితో పాటు మన నూకల పద్మారెడ్డి గారికి, కార్యవర్గ సభ్యులకు, శ్రీదేవి గారితో పాటు అందరికీ, చాలామంది మా రెడ్డి మహిళా సోదరిమణులు భారతీయ జనతా పార్టీలో మంచి పాలు పంచుకొని హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని ఏకం చేయాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి మా మహిళా మందరు అందరూ కూడా ఏకమై, శ్రీదేవి అందరూ కూడా చాలామంది, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు చాలా ఉన్నాయి. అన్ని కులాల వారు ఏకమై ఈరోజు భారతీయ జనతా పార్టీని ముందు తీసుకుపోవడంలో మన సంఘాలు ముందున్నాయని చెప్పి సదరు మనవి చేసుకుంటూ, ఒకసారి రెడ్డి సంఘం, సనాతన ధర్మం, హిందుత్వం, జై శ్రీరామ్. మరొకసారి పిట్ట శ్రీనివాసరెడ్డి గారికి, గొట్టం మధుసూదన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా నా తరఫున మా తరఫున తప్పకుండా మీకు అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కోరుకుంటూ, జై శ్రీరామ్. ధన్యవాదాలన్న. ఒక చిరు సత్కారం మా తరఫు నుంచి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మన పేదలకే కానీ, పేదరెడ్లకే కానీ, పేద రైతులకే కానీ వచ్చే విధంగా మా పోరాటాలు నిరంతరం ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. దయచేసి ప్రతి కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా, ఎక్కడ కార్యక్రమం నిర్వహించినా మీరందరూ ఇదే విధంగా మీరు వేలాదిగా వచ్చి హాజరైతే మాకు ఇంకా ఉత్సాహం ఉంటుంది, ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు బలం చేకూరుస్తుంది. ఇదే స్ఫూర్తి. ఏ రోజైనా మిమ్మల్ని ఒక రోజు సమయం అడుగుతాము, ఒక గంట సమయం అడుగుతాము, ఆ సమయం మీరు కేటాయిస్తే చాలు, జరగాల్సిన కార్యక్రమం అంతా తనంతల తానే జరుపుకుంటూ పోతుంది. రాజ్యాలైనా కానీ, ప్రభుత్వాలైనా, రాజకీయ పార్టీలే కానీ మన వద్దకు వచ్చి మనకేం కావాలనో అడిగే స్థితికి మనం ఐక్యంగా సంఘటిత శక్తిగా నిలబడాలి. కాబట్టి ఆ సంఘటిత శక్తిని నిరూపించడానికి ఈ కార్యక్రమాన్ని ఇంత ఎండలోనైనా మీరు ఓర్చుకొని కూర్చుంటారంటే మీరు కూడా సంకల్పం తీసుకొని ఇక్కడికి వచ్చిరని అది గట్టిగా విశ్వసించి మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతుంటాను. దయచేసి బీరు ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ 2 రాష్ట్రాలలో జరిగిన ఉద్యమాలలో మాతో పాటు అనేక ఉద్యమాలలో పాల్గొని ఇలా 2 రాష్ట్రాలలో రెడ్డి కార్పొరేషనే కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు విషయంలో మాతో పాటు అనేక ఉద్యమాలు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉద్యమాల్లో పాల్గొన్న బీరు ప్రతాప్ రెడ్డి గారిని ఈ లక్ టిప్ తీయవలసిందిగా కోరుతున్నాను. కమాన్, గట్టిగా అందరూ చప్పట్లతో. ఈ లక్కీ డిప్ విజేత ఎన్ సువర్ణ 90106 92987 90106 92987.
మరి ఎన్ సువర్ణ గారు మరి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి వచ్చి దయచేసి ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీ పేరు పక్కన రెడ్డి రాయండి. సువర్ణ అంటే బాగుండదు, సువర్ణ రెడ్డి అనేది బాగుంటది. ఎన్ సువర్ణారెడ్డి గారు అదే విధంగా రేపు రాష్ట్రంలో జరుగుతున్న కుల జనగణ వివరాలలో కూడా మీ ఆడపిల్లలకు మీరు కూడా పక్కన రెడ్డి అని రాపియండి. అప్పుడే మన రెడ్డి జనాభా రాష్ట్రంలో ఎంతో ఉందో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక మ్యాట్రిక్స్తో డేటాను సేకరిస్తారు. మీరు రెడ్డి కాలంలో రెడ్డి అని పెట్టకపోతే అది ఇతర కులాలకు పోతుంది. దయచేసి రాష్ట్రంలో జరుగుతున్న కులజన సర్వేలలో మీ పిల్లలకు ప్రత్యేకంగా రెడ్డి అని పెట్టి కాలంలో మీరు నమోదు చేసుకోవాల్సిందిగా సువర్ణారెడ్డి గారు మరి భోజనం చేస్తున్నా కూడా వచ్చి ఎవరైనా పంపించి తీసుకొని రావాల్సింది. సువర్ణారెడ్డి గారు 90. సో వారు వచ్చినాక మా దృష్టికి తెలియజేయండి. వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రెడ్ల కార్తీక మాస వనభోజన మహోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నిర్వాహకులు, మిత్రుడు, సోదరుడు, రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్టా శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ నా రెడ్డి బిడ్డలకు, నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెడ్డి బిడ్డల అందరి ద్వారా మీ అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, రాష్ట్రాలు వేరైనప్పటికీ మన రెడ్లు విడిపోలేదు, మన జాతి అంతా కలిసే ఉంది అని చెప్పడానికి ఈ యొక్క కార్తీక మాస వనభోజన మహోత్సవమే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇక్కడ చూస్తుంటే చాలామంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి రెడ్డి బిడ్డలే చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు. కాబట్టి మరొక్కసారి ఈ కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు పిట్టా శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన రెడ్డి జాతి పడుతున్నటువంటి ఇబ్బందుల్లో ముఖ్య భాగమైనటువంటి రిజర్వేషన్ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటానికి మన పిట్టా శ్రీనివాసరెడ్డి గారితో పాటు మన రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏకమై భవిష్యత్తులో రాబోయే తరాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ లేని భారతదేశాన్ని చూడడమే లక్ష్యంగా తప్పకుండా అన్ని రెడ్ల సంఘాలను ఏకం చేసి తప్పకుండా భవిష్యత్తులో ఒక జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఈ రిజర్వేషన్ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, సోదరుడు పిట్టా శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అన్న. మీరు ఓట్లు కలిపిన వాళ్ళకి ఇవి కలపలేరా? సో కొన్ని వెహికల్స్ రోడ్ మీద స్ట్రక్ అయిపోయాయండి. పోలీస్ వాళ్ళు ఆ వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోతారంట. సో అనౌన్స్ చేయమని చెప్పారు. మరి కళ్యాణ్ రెడ్డి గారు 9949222419, కళ్యాణి రెడ్డి గారు 9949222419, కల్లం నవజీవన్ రెడ్డి అన్న గారి చేతుల మీద నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వచ్చిందా? గౌరవి రెడ్డి మీరు చాలాసార్లు చూసిండొచ్చు సోషల్ మీడియాలో. వారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. వారు అనేక
అంతర్జాతీయ ప్రోగ్రామ్స్లో అనేక అవార్డులు గెలుపొందడం జరిగింది. వారు మన రెడ్డి బిడ్డ అయినందుకు, మన ఆడబిడ్డ అయినందుకు మనం అందరం గర్వపడదాం. ఓకే, అదేవిధంగా ప్రధానమంత్రి రాష్ట్ర బాల పురస్కార అవార్డు గ్రహీత కూడా గౌరీ రెడ్డి గారు. సో మీ ఇంట్లో మీ పిల్లల్ని కూడా ఇదే విధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చే విధంగా తీర్చిదిద్దాలి. అప్పుడే రెడ్డి జాతికి ఖ్యాతి కీర్తి ఎల్లప్పుడూ దశ దిశాల వ్యాపిస్తుంది. దయచేసి అనేక రంగాలలో మన రెడ్డి పిల్లలని, మన రెడ్డి విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా నందికొండ గీతారెడ్డి గారు, కొమ్మిడి శోభారెడ్డి గారు, త్రివేణి రెడ్డి గారు, మీరు ముగ్గురు వచ్చి గౌరీ రెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. గీతారెడ్డి గారు శాలువా సత్కరిస్తారు, శోభారెడ్డి గారు మెమంటో ప్రదర్శిస్తారు. విచ్చేసిన డికే అరుణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి తోటి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా. పెద్ద ఎత్తున ఈ కార్తీక మాసం వనభోజన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినారు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు. చాలా ఉత్సాహంగా సండే నాడు ఒక పండుగలాగా, ఒక పండుగ వాతావరణంలో, పండుగ కూడా ఇంతమంది జమ అవుతారో లేదో, ఒక పండుగ అయితే కూడా అందరం ఇంట్లో కూడా కలుసుకుంటలేము. ఇప్పుడు ఎవరి పండుగ ఎవరి ప్రోగ్రాం వాళ్ళదే ఉంటుంది. అట్లాంటిది ఈ వనభోజనానికి అందరూ ఒక దగ్గర చేరి అందరూ ఒకరికొకరు కలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మూమెంట్స్ని షేర్ చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఒకరినొకరు పలకరించుకొని కలుసుకొని ఈ వనభోజనం చేస్తూ, ఒకప్పుడు అందరూ ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసేది కార్తీక మాసం అంటే. మరి ఇప్పుడు అట్లనే అందరూ ఒక చోట కలిసి ఈ వనభోజనం పేరు మీదనైనా అందరూ ఒక చోటికి చేరి ఒకరినొకరు పలకరించుకునేటటువంటి సందర్భాన్ని మరి రెడ్డి సంఘం వాళ్ళు ఏర్పాటు చేసేందుకు వారికి అందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు అందజేస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మరి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి వారికి పిట్ట శ్రీనివాసరెడ్డి గారు, మన్సూదన్ గారు ఇద్దరు వచ్చి నన్ను ఆహ్వానించినారు. ఇట్లా కార్యక్రమం ఉంది, మీరు రండి, అందరినీ కలవచ్చు ఒక చోట అంటే. సండే ఉంది, ట్రై చేస్తా అని చెప్పిన నేను. యాక్చువల్గా మరి ఎంతో షెడ్యూల్, అంత బిజీగా ఉన్నప్పుడు ఈ మాట ఇచ్చినా అని చెప్పి వస్తా అని చెప్పిన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అన్నీ కూడా కలుసుకునేటువంటి అవకాశం వారి ద్వారా నాకు కలిగినందుకు కూడా నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారికి. మరి రెడ్డి సామాజిక వర్గం అనగానే అందరినీ కలుపుకొని పోయేటోళ్ళు.
ఎవరు అంటే రెడ్డి సామాజిక వర్గం. కులాల మతాలకు అతీతంగా కుల మత భేదభావాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా సమాజంలో అందరినీ కలుపుకొని పోయేటటువంటి గుణం ఉన్నటువంటి కులం ఎవరిది అంటే రెడ్డి కులం. ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకొని ఎవరు ఏదైనా కష్టంతో దగ్గరికి వచ్చినా వారిని ఆదుకోవడానికి మన దగ్గర వాళ్ళ ఆ టైంకి శక్తి లేకపోయినా ఎవరి ద్వారానైనా సహాయం చేయించేటటువంటి గుణం ఉన్నటువంటి వారు రెడ్డి కులం అంతా కూడా. మరి ఈరోజు పెద్దలు చెప్తుంటారు రెడ్డి అనేది ఇదేదో మన సన్నేమ ఊర్లలో గ్రామాల్లో వెనకటికి పెద్దలు ఊరంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ సహాయం చేయడానికి ఏ సహాయం కోరినా వారికి ఆ సహాయం చేస్తూ గ్రామ పెద్దగా ఉంటూ ఒక రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఈ రెడ్డి కులం ఆనాడు పెద్దలు అందరికీ అండగా ఉండి అందరికీ సహకారంగా ఉండి ఎవరు వచ్చినా ఏ కష్టంతో వచ్చినా ఒక పెళ్ళి అన్నా ఏదైనా కష్టం అన్నా ఏదైనా కూడా కష్టం కానీ సుఖంలో కానీ వారితో సంతోషంలో కానీ పాలు పంచుకుంటూ వారితో మమేకమై ఈ యొక్క సమాజంలో అందరి యొక్క మన్నలను పొందుతూ పోతున్నటువంటి వారే రెడ్డి కులస్తులని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సేవాభావంతో సమాజంలో తమకు చేతనైనంత సహకారం, సహాయం, సేవ ప్రజలకు అందించాలనే లక్ష్యంతో పనిచేసేటటువంటి మన రెడ్డి సమాజం అంతా కూడా ఈ సమాజంలో అందరికీ కూడా అభివృద్ధి పదంలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అదేవిధంగా రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎక్కడ ఎలాంటి దేశ విదేశాల్లో కూడా ఎక్కడ ఎవరు పనిచేస్తున్నా ఏ ఉద్యోగంలో ఉన్నా తమ చేతనైనంత సహకారం ఆ గ్రామానికి అందిస్తూ ఉంటారు ఎన్ఆర్ఐస్ కూడా ఎంతోమంది. మరి అటువంటి ఈ యొక్క రెడ్డి కులంలో పుట్టినటువంటి మనమందరం కూడా ప్రజలకు ఎన్నో రకాల అండదండలుగా ఉండి ఈ సమాజంలో సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆ పెద్దలు మనకి ఇచ్చినందుకు మనమంతా కూడా వాళ్ళకి అన్నిటికీ రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మన నేచర్ని, మన యొక్క ఈ గుణాన్ని తరతరాలు నిలిచిపోయేటటువంటి విధంగా సమాజంలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి కులమత భేదాలు లేకుండా ఎవరికి ఎలాంటి అక్కర వచ్చినా, అవసరం వచ్చినా, కష్టం వచ్చినా వారికి అండగా ఉంటాము. మన యొక్క ఈ గౌరవాన్ని ఇట్లే కాపాడుకుంటూ ముందుకెళ్దామని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీ చేతుల మీదుగా ఒక చిన్న గ్రంథాన్ని ఆవిష్కరించాల్సిన కోరుతున్నాం. వీరు మర్రి కృష్ణారెడ్డి గారు, ఓల్డ్ రికార్డ్. ఒక్కసారి చెప్పండి, పరిచయం చెప్పండి. రెడ్డి సమాజం అంతా కూడా ఈరోజు మన దగ్గరకు వచ్చేసి ఒక చోట మనం కలిసాము అంటే రెడ్లు ఎవరు అంటే రాష్ట్రకూటుల కాలం. 2 నిమిషాలు తీసుకుంటా, అక్కయ్య గారు ఉంది కాబట్టి చెప్తున్నా. రాష్ట్రకూటుల కాలం నుంచి కూడా రెడ్లు వచ్చిండ్రు. రెడ్లు ఎవరు అంటే 10 మందికి ఈజ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ అదర్స్. అక్కయ్య చెప్పింది అదే మాట. కాబట్టి ఒకసారి సప్పట్లు కొడితే ఆకాశం మారుమోగాలి. అది మనలో ఉన్న గొప్పతనము. ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు ఎడ్డిరెడ్డి కులం అది ఏమని చెప్పదు అన్నాడు వేమన. కానీ ఆ ఎడ్డిరెడ్డి తనంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే 10 మందికి మేలు చేయడము, 10 మందికి లీడింగ్ చేయడము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము సమాజాన్ని నడిపించాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి, నడిపించే శక్తి రెడ్డి, నడిచే శక్తులు సమాజం. కాబట్టి ఆ నడిపించే శక్తులు ఈరోజు మన ముందర ఎంతో మంది వచ్చారు. మన నరసింహారెడ్డి అన్న ఈరోజు కుప్పల నరసింహారెడ్డి ఈ కార్యక్రమానికి ఇట్లా ఎంతో మంది వచ్చి ఇన్ని చేశారు. కాబట్టి అక్కయ్య గారు ఇక్కడ మర్రి కృష్ణారెడ్డి అని వేదాలు రాసే ఋషి పరంపరానుగతమైనటువంటి మహాకవులు, మహా ఋషులు ఎవరెవరైతే ఉన్నారో అట్లాంటి ఋషి మన మర్రి కృష్ణారెడ్డి గారు ఈరోజు 4 వేదాలను తెలుగు చేయగలిగిండు సంస్కృతం నుంచి. వాళ్ళ అబ్బాయి మన సత్యార్థ ప్రకాశికను ఈరోజు ఇంగ్లీష్లోకి రాశాడు. దేశంలో, ప్రపంచంలో 200 దేశాలకు ఈ పుస్తకం వెళ్ళింది. కాబట్టి ఈరోజు అక్కయ్య మధ్యలో మనం ఉండి
ఒకసారి మనమంతా కూడా పుస్తకావిష్కరణ చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, కవులు, పండితులు, మహానుభావులు, ఒక్కరు కాదు లక్షలు, కోట్లు. కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి తలుచుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా తప్పండి కొట్టండి దయచేసి. ఎస్, సత్కారం. చిరు సత్కారం. మేడం గారికి, డికే అన్నారెడ్డి గారికి మెమెంటో శాలువతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. మన గౌరవాన్ని జాతీయ స్థాయిలో పెంపొందించిన బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు, మన గౌరవాన్ని ఇన్వడమే చేసిన డికే అరుణమ్మ గారికి ప్రజా సత్కారం. ఈరోజు రెడ్డి బంధువులందరికీ నమస్కారం. ఈరోజు రెడ్ల వనభోజనాలు, కార్తీక మాస వనభోజనాలు ఇక్కడ డీర్ పార్క్లో జరుగుతున్నాయి. అనన్య ఎకో రిసార్ట్స్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మొత్తం రెడ్లు కుటుంబాలు మొత్తం కూడా కుటుంబ సమేతంగా కార్తీక మాసం వనభోజనాలకు కుటుంబ సమేతంగా ఈరోజు తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న రెడ్లందరూ ఇక్కడికి కదిలి రావడం నిజంగా విశేషమైన విషయం. ఎంతోమంది ఇంకా దారిలో ఉన్నారు, వస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలా సామూహికంగా జరుపుకోవడం వల్ల అందరం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒకరిని ఒకరు కలవడం కానీ, వాళ్ళ అభిప్రాయాలు కానీ, తద్వారా వాళ్ళలో ఉన్న ఏవైతే రిలేషన్స్ ఏవైతే బిల్డ్ అవుతాయో అలాంటి రిలేషన్స్ కానీ, ఇప్పుడు మ్యాచెస్ ఏవైనా ఉంటాయి, మన పిల్లల సంబంధాలు ఒకటే కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ, అలాంటివి డెవలప్ అవ్వడం కానీ, బిజినెస్లో డెవలప్ అవ్వడం కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి ఈ వేదిక ఈరోజు శ్రీకారం చుట్టబోతుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎంతోమంది ఈరోజు స్వచ్ఛందంగా ఓన్లీ ఒక సోషల్ మీడియాలో కొంతమందికి ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయ్యి ఈ కార్యక్రమము ఇక్కడ జరుపుకోవడము, రెడ్ల వనభోజనాల కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా 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 విశేషకరం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. రెడ్డి జాతి మొత్తం ఇక్కడికి కదిలి రావడానికి కూడా కారణం ఏంటి అంటే, మనం ఈరోజు సమాజంలో చాలా సిచ్యువేషన్స్, ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అలాంటి సిచ్యువేషన్స్ని కూడా మనము ముందుకు ఇంకా క్యారీ చేయలేము ఈ పరిస్థితి. ఎందుకంటే లిటరల్లీ మనకి మాటల పరంగా దాడులు జరుగుతున్నాయి. అలాంటి దాడులను తట్టుకోవాల్సిన అవసరం రెడ్డిలకి ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా రెడ్డి అనేది అన్ని విషయాలలో, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, అన్ని విషయాల్లో ముందున్న వాళ్ళు రెడ్డి. ఇలాంటి రెడ్డిలను కించపరిచే విధంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ద్వారా ఈరోజు చూడబోతున్నారు. థ్యాంక్ యూ. కార్తీక మాసం అంటేనే భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు, పిల్లలు కానీ పెద్దలు కానీ, ఆటపాటలతో అంగరంగ వైభవంగా ఈ మాసం అంతా గడుస్తుందండి. అసలు కార్తీక మాసం అంటేనే మన ఆయుర్వేదంలో కానీ, మన పురాణంలో కానీ భక్తి శ్రద్ధలతో ఎంతో గొప్పగా జరుపుకుంటాము. ఈ కార్తీక వనభోజనాలు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగినాయి. చాలా అంగరంగ వైభవంగా, చాలా అన్ని రాష్ట్రాల, అన్ని డిస్టిక్ల నుంచి కూడా రెడ్లందరూ తరలొచ్చి ఇలా మా కార్యక్రమాన్ని ఘన విజయం చేసిండ్రనడానికి మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకోటి, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు, మన తులసి మాతకు ఎంత ప్రాధాన్యత ఉందో తులసి మాతకు కూడా మన ఉసిరి చెట్టు కూడా అంత ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టు కింద పొద్దున్నే విష్ణువుని ఆరాధిస్తాము. సాలగ్రామం పెట్టి విష్ణు మహాభగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో పూలతో పూజిస్తాము. ఎన్ని పూలతో పూజిస్తే అన్ని అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుందని కూడా నమ్మకం, పురాణాలు కూడా చెప్తున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంకి చాలా మంచి ప్రాధాన్యత ఉందండి. హిందువులందరూ కూడా పొద్దున్నే తలాస్నానాలు చేసేసి విష్ణువును కానీ, అంటే బ్రహ్మాది దేవతలందరినీ కూడా పూజించడం ఆచారంగా నడుస్తుంది. నదీ స్నానాలు చేస్తారు. నదీ స్నానాలు చేయడం వల్ల సమస్త రోగాలు నయమవుతాయని చెప్పేసి పురాణంలో ఉంది. నిజంగా కార్తీక మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో హిందూ బంధువులందరూ కూడా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రెడ్డి బంధువులందరూ ఇక్కడికి విచ్చేసి మా రెడ్ల వనభోజనం ఘన విజయం చేసినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రజితారెడ్డి. నమస్తే అందరికీ. నా పేరు గీతారెడ్డి నందికొండ. నేను బీజేపీ మహిళా మోర్చా సెక్రటరీ. ఈరోజు ఇక్కడ డీర్ పార్క్ అనన్య రిసార్ట్స్లో రెడ్డి వనమహోత్సవ, కార్తీక మహోత్సవ వనభోజనాలు జరుగుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున రెడ్డి బంధువులందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
ఇది ప్రతి సంవత్సరం జరపాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే రెడ్డిలలో కూడా చాలా పేద రెడ్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వేదిక కావాలని వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతాభావంతో, అలాగే రాబోయే రోజుల్లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తూ ఈ రెడ్డి జాగృతి అనేది, రెడ్డి జేఏసీ అనేది, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అనేది రెండు కూడా కలిసి ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ రెడ్డిలలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయితే ఏంది, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి అందరికీ కూడా ఒక వేదిక, మంచి వేదిక కావాలని, ప్రతి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మంచి జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి. అయితే ఫ్యామిలీస్ చాలా న్యూక్లియర్గా అయిపోతున్నాయి. ఒక్క కుటుంబంలో భార్య భర్త, ఒక పిల్లోడు, ఇద్దరు పిల్లలు అంతే. అసలు వాళ్ళకి బంధువులు మిత్రులు అసలు ఎవరు కూడా తెలియట్లేదు. ఫస్ట్ కజిన్స్ ఒక్కటి కొంచెం తెలుస్తున్నట్టుంది. అది అందరూ పరిచయం అవ్వాలి, మన వాళ్ళు వీళ్ళు ఉన్నారా అని తెలుసుకునే దిశగా కొంచెం ఇది మన రెడ్డి కమ్యూనిటీని కొంచెం అందులో బీద వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఆర్థికంగా స్థిరపడేటట్టు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి వనభోజనాలను ఏర్పాటు చేస్తున్నందుకు నిర్వాహకులకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకోటి, మన ఎవరున్నారు, మన బంధువులు ఉన్నారు, ప్రతి ఒక్క ప్రదేశంలో వెళ్తే రెడ్డిలు వీళ్ళు మా చుట్టాలా అనే కొంచెం రికగ్నైజేషన్ రావడానికి ఈ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చినారు. దీనికి అందరికీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అదే యాల దివ్యారెడ్డి ఏది మేము లక్కీ టిప్పు స్పాన్సర్డ్ బై కవితారెడ్డి. ఇప్పుడు వివేక్ రెడ్డి గారికి ఒక మెమోంటం చిన్న ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి. చేద్దాం కొంచెం దాని నాగం వర్షిత్ రెడ్డి గారు బహుమతి ప్రదానం చేస్తారు. చెక్. ఓకే, మరి లేడీస్ దాండియాకి కొంచెం రెడీ అయిపోండి. దీని తర్వాత మరి దాండియా ప్రోగ్రామ్. ఈరోజు వనస్థల్పురం అనన్య రిసార్ట్లో రెడ్ల కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో, రెడ్డి ఉమెన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 రాష్ట్రాల రెడ్డి బంధువులు, వివిధ జిల్లాల నుంచి ప్లస్ మరియు వివిధ రెడ్డి సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. వారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో నేలతల్లి వద్ద సేద తీరుతూ ఈ కార్యక్రమాన్ని వారు ఆనందం పొందినారు. మరిన్ని కార్యక్రమాలతో త్వరలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న మరిన్ని కార్యక్రమంలో అందరూ కుటుంబ సమేతంగా పాల్గొనాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.